హాయ్, వెల్కమ్ టు యూటీవీ. యాంటీబయాటిక్స్ అనేవి ఆధునిక వైద్య రంగం మనకు ఇచ్చిన అతిపెద్ద వరాల్లో ఒకటి. కానీ అదే వరాన్ని మన నిర్లక్ష్యం నెమ్మదిగా శాపంగా మారుస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం అంటూ ఏ చిన్న అసౌకర్యం వచ్చినా డాక్టర్ను సంప్రదించకుండానే యాంటీబయోటిక్ మాత్రం మింగేయడం మన దైనందిత అలవాటైపోయింది. ఈ నిర్లక్ష్యమే ఈరోజు ప్రపంచాన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏఎంఆర్ అనే తీవ్రమైన ఆరోగ్య సంక్షోభం వైపు నడిపిస్తుంది. ఏఎంఆర్ అంటే మందులు పనిచేయకపోవడం కాదు, మనం నిరంతరం అవసరం లేకుండా వాడే యాంటీబయోటిక్స్ కు బ్యాక్టీరియా అలవాటు పడడం, వాటిని ఎదిరించే శక్తి సంపాదించుకోవడం. ఒకసారి ఈ రెసిస్టెన్స్ ఏర్పడితే సాధారణంగా నయం అయ్యే ఇన్ఫెక్షన్లు కూడా ప్రాణాంతకరంగా మారే ప్రమాదం ఉంటుంది. మందుల మోతాదులు పెరుగుతాయి, చికిత్స కాలం పెరుగుతుంది, ఖర్చు అధికమవుతుంది, చివరకు ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. ఈ సమస్య వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే పరిమితం కాదు, ఇది ప్రజారోగ్య భద్రతకు సంబంధించిన అంశం. న్యూమోనియా, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, రక్త సంక్రమణ వంటి వ్యాధులు ఇప్పటికే చికిత్సకు లొంగడం కష్టంగా మారుతున్నాయి. శాస్త్ర చికిత్సలు, అవయవ మార్పిడి, క్యాన్సర్ చికిత్సలు అన్ని యాంటీబయోటిక్స్ పై ఆధారపడి ఉన్న సమయంలో ఏఎంఆర్ పెరుగుదల వైద్య రంగాన్ని గంభీరమైన ప్రశ్నల ముందు నిలబెడుతోంది. ఇది మనుషుల వల్ల మాత్రమే కాదు, మన వ్యవసాయ విధానాల వల్ల కూడా పెరుగుతుంది. పశువుల పెంపకంలో, కోళ్ల పరిశ్రమలో యాంటీబయోటిక్స్ ను విస్తృతంగా వాడడం వల్ల రెసిస్టెన్స్ బ్యాక్టీరియా పుట్టుకొస్తుంది. ఇవి ఆహార శృంఖాల ద్వారా మన శరీరాల్లోకి ప్రవేశించి మన ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఇది మన సమస్యను మనమే పెంచుకుంటున్న పరిస్థితి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఏఎంఆర్ ను ఇప్పుడే నియంత్రించకపోతే మందులు కనిపెట్టక ముందు కాలానికి ప్రపంచం తిరిగి వెళ్లే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. చిన్న గాయం కూడా ప్రాణాంతకరంగా మారే పరిస్థితి మళ్లీ రావద్దంటే మన అలవాట్లలో మార్పు తప్పనిసరి. డాక్టర్ సూచన లేకుండా యాంటీబయోటిక్స్ వాడకపోవడం, సూచించిన కోర్సును పూర్తి చేయడం, వైరల్ వ్యాధులకు యాంటీబయోటిక్స్ అవసరం లేదని తెలుసుకోవడం, ఇవి చిన్న చర్యలుగానే కనిపించిన ఏఎంఆర్ ను అడ్డుకునే పెద్ద ఆయుధాలు. ప్రభుత్వ విధానాలతో పాటు ప్రజల బాధ్యత కూడా ఇందులో కీలకం. మందులు మన జీవితాలను కాపాడతాయి, కానీ వాటిని బాధ్యత లేకుండా వాడితే అదే మందులు మన భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తాయి. ఈ రోజు మనం చూపే జాగ్రత్తే రేపటి తరాలకు ఆరోగ్య భద్రతగా మారుతుంది.